అన్నలారా, ఈరోజు మరి ఒక తెలంగాణకే తలమానికమైనటువంటి ఇద్దరు వ్యక్తులు మృతి చెందినటువంటి రోజు. అదేవిధంగా మరి డాక్టర్ జయశంకర్ సార్ యొక్క 92వ జయంతి కార్యక్రమం సందర్భంగా ఈరోజు మనం అందరం ఇక్కడ కలుసుకున్నాం. అలాగే మరి తాడిత పీడిత ప్రజల పక్షాన నిలబడి ప్రజా చైతన్యం కోసం నిరంతరం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ప్రజాయుద్ధ నౌక పోరాట యోధులు. ఈరోజు మన ఇద్దరు తెలుగు బిడ్డలు మనకే కాదు ప్రపంచానికి భారతదేశానికి డిఫెండర్స్గా స్ఫూర్తి తీసుకున్నటువంటి ఇచ్చినటువంటి గొప్ప మేధావులు పోరాట యోధులు అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి ఇంకా 90 రోజుల్లో అనే దగ్గరన మాట్లాడి రెండో వర్గానికి ఈ ప్రాంతానికి విద్యాసేవలు ప్రారంభించబడి తెలంగాణ కోసం జీవితాంతం చేసుకోకుండా మరో తెలంగాణ గాంధీ కన్నా అంబేద్కర్ స్థాయిలో గాంధీ స్థాయిలో సిద్ధాంతకర్తగా ఎదుర్కొంటున్న శంకర్ సార్. అదేవిధంగా నిజంగా మన ప్రాంతంలో కమ్యూనిస్టు మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీలను అత్యధిస్తూ సమాజ చైతన్యానికి ఎన్నో ఉద్యమాలలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నటువంటి శంకర్రావు సార్ గారు వీళ్ళిద్దరూ మన ఉత్సవాలు కూడా ఎన్నోసార్లు వచ్చేది. మన సూపర్ ఆవిష్కరణ కూడా అందరం వచ్చేది. జయశంకర్ సార్ కూడా మన ప్రాంతానికి ఎన్నోసార్లు వచ్చేది. వీళ్ళిద్దరు జీవితాలు ఒక వ్యక్తి జీవితంలో ఇక్కడ మన బాగా ఆలోచిస్తుంది. మీరే బాగా చదువుకొని తెలంగాణ కోసం జీవితం అంతా త్యాగం చేసి తెలంగాణ మానిని ప్రపంచ స్థాయిలో పిలిపించి పార్లమెంట్లో పిలిపెట్టడానికి మన జయశంకర్ సార్ ఎన్నో పుస్తకాలు రాశాడు, ఎన్నో రచనలు చేశాడు, ఎన్నో వాదోపవాదాలు చర్చలలో పాల్గొన్నాడు. అదే గద్దర్ సార్ మరి ప్రజా చైతన్యం చేసి ఈ దేశంలో ఉండేటువంటి భూస్వామ్య వ్యవస్థ, ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ, దేశంలో ఉన్నటువంటి వందల వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నాగరిక వ్యవస్థ మీద ఎన్నో రచనలు చేసి మన జీవితమే దారపోసి పెళ్ళైనా సరిగ్గా ఇంటికి రాక ఒకసారి 7 ఏళ్ళు 9 ఏళ్ళు అభివృద్ధి జీవితంలో అజ్ఞాతవాసంలో గడిపి అంటే ఇద్దరు ఏదో అదృష్టంగా పుట్టినరోజు చనిపోయిన రోజు. పుట్టిన మనిషి చనిపోక తప్పది, చనిపోయిన మనిషి మన పుట్టిన తప్పది. అన్నట్టు ఇద్దరి జీవితాలు మనందరికీ ఎంతో స్ఫూర్తి ఆదర్శం. సమాజంలో ఇద్దరి జీవితాన్ని చదివితే మనం యూజ్ చేయాలి, ఇష్టపడాలి. ఏం చేస్తే ఏమైనా బతుకుడు కాదు, సమాజం కోసం రాబోయే తరాల కోసం ఎట్లా బతకాలు ఏం చేయాలని చెప్పడానికి ఉపయోగపడే ఇద్దరి జీవితాలే స్ఫూర్తి తెలియజేస్తూ ప్రత్యేకంగా కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం, నిర్వహణకు కార్యక్రమాలు మీరు అందరూ రావడం అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు నమస్కారం తెలియజేస్తూ సెలవుకుంటున్నాను. నమస్కారం. మనమందరం ఇక్కడ కలుసుకున్నాం. మరి వారి యొక్క ఆశయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్నది. పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాయుద్ధ నౌక గద్దరన్న గారి పేరు మీద ఒక అవార్డు కూడా పెట్టి మరి ఆయనకు ఎంతో ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతున్నది. మరి వారి యొక్క ఆశయాలను కొనసాగించేలాగా మనం అందరం కూడా మరి కృషి చేయాలి. ఇక్కడున్న వాళ్ళందరం కూడా వారి ఆశయాలను స్మరించుకుంటూ మరి వారికి నివాళులు అర్పించవలసిందిగా తెలియజేస్తూ కార్యక్రమాన్ని శంకర్ సార్ 92వ జయంతి వేడుకలు మరియు ప్రజా యుద్ధ నౌక స్వర్గీయ శ్రీ గద్దరన్న 2వ వర్ధంతి వేడుకలు
హైదరాబాద్ నియోజకవర్గం అంబేద్కర్ చౌరస్తాలో మనం ఈ వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ప్రతి ఒక్కరం మనం పనిచేయాల్సిన బాధ్యత ఉంది. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మాన్య శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మరియు గద్దరన్న పేరు మీదుగా ఒక జాతీయ స్థాయి అవార్డులు పెట్టడం మరియు ఆ జయంతిని కూడా పోయినసారి జయంతి కూడా ఘనంగా చేయించడం జరిగింది. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు మరి ఏదైతే తెలంగాణ కోసం ఎన్ని పోరాటాలు చేసిండ్రో మరి యూనివర్సిటీలలో అదేవిధంగా అన్ని చేసి మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి కృషి చేసినటువంటి 1969 తెలంగాణ ఉద్యమకారుడు ప్లస్ 2009 మలిదశ ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు వారు తెలంగాణ చూడకపోవడం, తెలంగాణ కళలు ఏదైతే కనడో దాన్ని చూడకపోవడం చాలా బాధాకరం. సో వారి యొక్క ఆశయాల కోసం మనం అందరం పనిచేయడం బాధ్యత ఉంది. అవకాశం పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారి 32వ జయంతి మరియు గద్దరన్న గారి 2వ వర్ధంతి సందర్భంగా వివిధ ప్రజా సంఘాలు మరియు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని చేయడం జరుగుతూ ఉంది. ఆ మహనీయులకు అందరం కూడా ఘనీవాలు అర్పించడం జరిగింది. మరి ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజా సంఘాలను, ఉద్యోగ సంఘాలను, అదేవిధంగా రాజకీయ సంఘాలను చైతన్యపరిచి ఒక వేదికగా జేఏసీలో ఏర్పాటు చేసి చైర్మన్గా వ్యవహరించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి విద్యావంతులకు, మేధావులకు అందరూ కూడా తెలియజేస్తూ ఒక మేధావి మౌనంగా ఉంటే నష్టం జరుగుతుంది, మేధావులందరూ కూడా ఒకటై ముందుకొచ్చి పోరాటం చేయాలి, మాట్లాడాలి అని చెప్పే ఉద్దేశంతో పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు అందరూ జేఏసీగా ఏర్పడి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రజలు కూడా ముక్కుమ్మడిగా 4.5 కోట్ల మంది కూడా పాల్గొని తెలంగాణను సాధించుకోవడం జరిగింది. మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని ఆనాడు సాధించుకున్నటువంటి తెలంగాణలో అదేవిధంగా గద్దర్ గారు కూడా ఆ సమయంలో వారు కూడా తన పాటలతోని, తన రచనలతోని తెలంగాణలో పీడించబడుతున్నటువంటి, బాధించబడుతున్నటువంటి వారి పక్కన నిలబడి ఇవాళ బానిస బతుకు కాదు, మనకు కావాల్సింది ముందుకొచ్చి పోరాటం చేస్తే స్వేచ్ఛగా బతకగలుగుతాం, బానిసలుగా ఎన్ని రోజులు బతకరని చెప్పి ఎన్నో వర్గాలను కింద పీడించబడుతున్నటువంటి వర్గాలకు కూడా చైతన్యనిచ్చినటువంటి గొప్ప వ్యక్తి మహనీయులు ఇవాళ గద్దరన్న గారు. మరి అటువంటి గొప్ప వ్యక్తులను ఇవాళ స్మరించుకుంటూ వారి బాటలో మరి ఇవాళనే ఢిల్లీలో కూడా 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మరి తెలంగాణ రాష్ట్రం నుంచి మన సీఎం ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున బీసీ సంఘాల నాయకులు అందరూ కూడా మూకుమ్మడిగా వెళ్ళి అక్కడ జంతర్ మంతర్ వద్ద ధర్నా కూడా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. 42% రిజర్వేషన్లను అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత ప్రజాస్వామ్యయుతంగా ఇక్కడ ఒక తీర్పును చట్టసభల్లో అమలుపరిచిన తర్వాత పంపించినాక కూడా ఇవాళ నియంతృత్వ పోకడలో ఈ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి వారిని పెద్దలను స్ఫూర్తిగా తీసుకొని 42% రిజర్వేషన్లను ఈ తెలంగాణలో కూడా అమలయ్యే వరకు మేము కూడా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ అవకాశం జయశంకర్ గారి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ప్రజా యుద్ధన ఒక గద్దరన్న, అందరికీ గద్దరన్నగానే చాలా వరకు తెలుసు అందరికీ, కానీ అతని పేరు గుమ్మడి విఠలరావు. లక్షయ్య శేషయ్య తల్లిదండ్రులకు గుమ్మడి విఠలరావు అనే గద్దరన్నను ఇక్కడికి మెదక్ డిస్ట్రిక్ట్ సుల్తాన్ మండలంలో ఇతను జన్మించడం జరిగింది. అనేక పల్లెల్లో జరుగుతున్న అకృత్యాల మీద బుర్ర కథలు, ఒగ్గు కథలు, ఎల్లమ్మ కథలు, జననాట్య మండలిని రూపొందించి దాని ద్వారా అందరికీ ప్రజలకు చైతన్యం చేసి పల్లెల్లో జరుగుతున్న అకృత్యాల మీద అందరికి అవగాహన కల్పించి వాళ్ళని ఉత్తేజించే కొనిచ్చిండు. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన జయంతి సందర్భంగా గద్దర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ నిర్వాహకుల కృతజ్ఞతలు తెలియజేస్తూ వీరిద్దరు జయశంకర్ గారు నాకు వ్యక్తిగతంగా పరిచయం. ఆయన సికేఎల్ కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు కాలేజ్ స్టూడెంట్గా. అయితే రానున్న తరానికి వీరిద్దరి యొక్క పేరు చిరస్థాయిగా ఉంచాలంటే పాఠ్య పుస్తకాలలో వీరిద్దరి యొక్క లెసన్స్ తప్పనిసరిగా ఉంచాల్సిన పరిస్థితి ఉంది. రానున్న తరాలకు కూడా వీరు తెలంగాణ ఉన్నంత వరకు వీరి పేరు చిరస్థాయిగా ఉండాలంటే ప్రతి జిల్లాలో, ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో వీరి యొక్క విగ్రహాన్ని స్థాపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.